హలో హాయ్ అండి. అష్టలక్ష్మి మరియు ఒక భక్తుడి గురించి పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలలో అలాగే జానపద కథలలో లక్ష్మీదేవి మరియు ఆమె భక్తుల గురించి అనేక మహిమాన్వితమైన కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ భక్తుల విశ్వాసం, భక్తికి నిదర్శనంగా నిలుస్తాయి. అటువంటి వాటిలో ఒక ప్రసిద్ధ కథను మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా నిరుపేదగా ఉన్నప్పటికీ నిత్యం లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. ప్రతి శుక్రవారం అతను తన శక్తి మేరకు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని ఆరాధించేవాడు. తన పూజలు, ప్రార్థనలు నిరంతరంగా కొనసాగిస్తుండేవాడు. అతని భక్తిని చూసి అష్టలక్ష్మిలు అతనిపై కరుణ చూపాలని నిర్ణయించుకున్నారు. ఒకరోజు అష్టలక్ష్మిలు ఒకరి తర్వాత ఒకరు అతని ఇంటికి వచ్చారు. మొదటగా ఆదిలక్ష్మిగా అమ్మవారు వేంచేసి బ్రాహ్మణుడిని చూసి, నీ భక్తికి నేను ప్రసన్నమయ్యాను, నీకు సృష్టి యొక్క ఆదిశక్తిగా ఉండే నా అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ బ్రాహ్మణుడి జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. తరువాత ధనలక్ష్మి వచ్చింది. ధనం యొక్క రూపంగా నీకు అపరిమితమైన సంపదను ఇస్తున్నాను అని చెప్పి అదృశ్యమైంది. కానీ అతని ఇంటిలో ఏమీ కనిపించలేదు. ఆ తరువాత ధాన్యలక్ష్మి వచ్చి నీకు ఆహార సంపద ఎప్పటికీ తగ్గదని ఆశీర్వదించింది. కానీ బ్రాహ్మణుడు తన దారిద్ర్యంలోనే ఉన్నాడు. గజలక్ష్మి వచ్చి నీకు రాజుల మాదిరిగా ఐశ్వర్యం లభిస్తుంది అని దీవించింది. ఫలితం శూన్యం. సంతాన లక్ష్మి వచ్చి నీకు మంచి సంతానం, వారి నుండి సంతోషం లభిస్తాయి అని వరం ఇచ్చింది. ధైర్యలక్ష్మి వచ్చి ఏ కష్టానికి బెదరకుండా ఉండే ధైర్యాన్ని ఇస్తున్నాను అని చెప్పింది. విజయలక్ష్మి వచ్చి నీవు ఏ పని తలపెట్టినా అందులో విజయం లభిస్తుంది అని ఆశీర్వదించింది. చివరిగా విద్యాలక్ష్మి వచ్చి నీకు గొప్ప జ్ఞానం, విద్య లభిస్తాయి అని వరం ఇచ్చింది. అందరూ వచ్చి వెళ్ళిపోయినా బ్రాహ్మణుడి పేదరికం పోలేదు. అతను ఎప్పటిలాగే పూజలు చేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోయిన బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ప్రార్థించాడు. తల్లి, అష్టలక్ష్మిలు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు, కానీ నా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు అని విన్నవించుకున్నాడు. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై చిరునవ్వుతో ఇలా చెప్పింది, నాయన, అష్టలక్ష్మిని నీకు ఒక్కొక్కరుగా వేరువేరు రూపాలలో వరాలు ఇచ్చారు, కానీ ఆ వరాలు ఒంటరిగా ఫలితాలను ఇవ్వలేవు. నీవు లభించిన ధైర్యంతో, విద్యను ఉపయోగించి కష్టపడి పనిచేస్తే ధనం లభిస్తుంది. ఆ ధనంతో అన్ని సంపదలు, సౌకర్యాలు లభిస్తాయి. అష్టలక్ష్మిల అనుగ్రహం ఒకేసారి కలిసి పనిచేసినప్పుడే పూర్తి ఫలితం కనిపిస్తుంది. లక్ష్మీదేవి మాటలతో బ్రాహ్మణుడు అర్థం చేసుకున్నాడు. అతనికి లభించిన విద్య, ధైర్యం మరియు విజయాన్ని ఉపయోగించి శ్రమించడం మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే అతని కష్టం ఫలించి అష్టలక్ష్మిల వరాలను ఒకేసారి పనిచేసి అతను గొప్ప ఐశ్వర్యం, సంతోషం మరియు గౌరవం పొందాడు. ఈ కథ ద్వారా చెప్పే నీతి ఏంటంటే, కేవలం భక్తి మాత్రమే కాకుండా భగవంతుడిచ్చిన వరాలను సరిగ్గా ఉపయోగించుకొని శ్రమించినప్పుడు మాత్రమే జీవితంలో నిజమైన విజయం మరియు సంపద లభిస్తుంది. అష్టలక్ష్మిల అనుగ్రహం కష్టపడే భక్తులకు మాత్రమే నిజమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇక్కడ వరం అంటే డైరెక్ట్గా వచ్చి ఎవరు వరాలు ఇవ్వరు. మనకున్న స్కిల్స్ని బేస్ చేసుకొని మనం శ్రమించినప్పుడు, నిరంతరంగా శ్రమించినప్పుడు, దైవం మీద నమ్మకంతో అప్పుడు మనకు ఫలితం వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.